మీకు అర్జెంటుగా అయిపోయే ఒక పప్పు పులుసు ఇవాళ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర ఇలా పోపు వేయించుకోవాలి. టమాటో, ఉల్లిపాయ, బెండకాయ ఉంటే బెండకాయ వేసుకోవచ్చు. నేను వంకాయ వేసాను. 2 ఎండుమిరపకాయలు, అది పచ్చిమిరపకాయలు, ఇవి వేసేసుకోవాలి పోపులో. ఇలా ముక్కలు వేసేసుకుని పసుపు వేసుకోవాలండి. మనం కందిపొడి ఆడుకుంటాం కదా, అది ఒక 2 స్పూన్లు వేసేసేయాలండి. తగినంత ఉప్పు, బెల్లం ముక్క, చింతపండు వేసుకుని ఇలా నీళ్లు పోసేసుకుని మూత పెట్టేసుకోవాలండి. 3 విజిల్స్ వచ్చాక కట్టేసుకోవాలి. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి, పప్పుచారు అయిపోయింది. చాలా ఈజీగా మనం ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలంటే ఇలా కందిపొడి ఇంట్లో ఉంటే వేసేసుకుని చేసుకోండి. 1 స్పూన్ వేసుకుంటే చాలా రుచి వస్తుంది. ఇదిగో ఎంతో రుచి అయిన పప్పుచారండి.